యూట్యూబ్ ఛానళ్లకు బిగ్ షాక్ తగిలింది. 2 యూట్యూబ్ ఛానళ్లపై పోక్సో కేసు నమోదైంది. మైనర్లతో అసభ్యకరమైన కాంటెంట్ చేశారు. ఈ నేపథ్యంలో వైరల్ హబ్ E96 యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదైంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి కాంటెంట్లు చేస్తే తాట తీస్తామంటున్నారు సజ్జనార్. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వ్యూస్ మాయలో విలువలు మర్చిపోతే ఎలా? వ్యూస్, లైక్స్తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ ట్వీట్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని ఏ తరహా కంటెంట్ అయినా చేసేస్తామంటే కుదరదు. చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు పోలీసు శాఖ తీసుకుంటుందంటూ కూడా ఎఫ్ఐఆర్ నమోదైన సందర్భం ఆ 2 యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా ఆ కాంటెంట్ విషయంలో మైనర్లకు సంబంధించి మైనర్లతో ఆ కాంటెంట్ చేసే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ఈ అంశానికి సంబంధించి యూట్యూబ్ గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి. మరి ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆయా ప్లాట్ఫామ్స్లో గైడ్లైన్స్ కూడా క్లియర్గా ఉంటాయి. దాంతోపాటు ఇటు మనకి సంబంధించి కూడా అంటే మన చట్ట ప్రకారం కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. చిన్నపిల్లల పట్ల కాస్త అవన్నీ పక్కన పెడదాం, అవన్నీ కాస్త ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చిన్నారుల పట్ల మనం వ్యవహరించే తీరు అంటే ఆ చిన్నారులకు సంబంధించి వాళ్ళని చూపించచ్చా, చూపించకూడదా? ఆ గైడ్లైన్స్ ఉంటాయి కదా, వాటిని ఫాలో అయితే పోనీ వాటిని కూడా కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే మనకంటూ విచక్షణ ఉంటుంది కదా. ఆ విచక్షణకు పనిచెప్పాల్సిన సందర్భం కదా. చిన్నపిల్లల్ని చూపించచ్చా? ఒకవేళ చూపిస్తే కనుక ఎంతవరకు అది యాక్సెప్టబుల్, ఎంతవరకు వాళ్ళని చూపించే ప్రయత్నం చేయొచ్చు? ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ చర్చ జోడందుకుంటున్న నేపథ్యం. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్ సచిన్, ఏదైతే బరి తెగించి మైనర్లతో అడ్డదిడ్డమైన వీడియోలు చేస్తూ పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ పై హైదరాబాద్ సిపి సజ్జనార్ కన్నెర చేసినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే పిల్లలను అడ్డు పెట్టుకొని బూత్ కంటెంట్ క్రియేట్ చేసి 2 యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు అయితే చేపట్టారు. 2 యూట్యూబ్ ఛానల్స్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఎక్స్ వేదికగా ప్రకటించడం జరిగింది సిపి సజ్జనార్ గారు. అండ్ అలాగే సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని ఏ తరహా కంటెంట్ అయినా చూపిస్తామంటే కుదరదని, చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ అయితే హెచ్చరించడం జరిగింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ వార్నింగ్ తో కేసులో భయం పెట్టుకున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే మైనర్స్ తో చేసిన అసభ్య కంటెంట్ అండ్ ఇంటర్వ్యూలను అసభ్యకర పదజాలంతో చేసిన వీడియోలను అయితే వారే స్వతహా డిలీట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదిలా ఉంటే గురువారం హద్దు దాటి యూట్యూబ్ ఛానల్స్ ను హెచ్చరిస్తూ సిపి సజ్జనార్ ఎక్స్ లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. పోస్ట్ తో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎంతగా దిగజారిపోయో చూపిస్తూ కొన్ని వీడియోలను అయితే కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ పై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. కేవలం డబ్బులు వస్తాయని ఇంత చిన్న ఏజ్ లోనే పిల్లలను తప్పుదారి పట్టిస్తే పెద్ద అయ్యాక వాళ్ళు ఏమవుతారు ఆలోచించాలి అంటూ కూడా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ప్రజలు కూడా ఇలాంటి కంటెంట్ ను అస్సలు ప్రోత్సహించవద్దని, అలాంటి కంటెంట్ కనిపిస్తే పోలీసులకు రిపోర్ట్ చేయాలని సజ్జనార్ ప్రజలకైతే హెచ్చరించడం జరిగింది. సో ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. అది ఆయన కొన్ని పాయింట్స్ అయితే ఆయన మెన్షన్ చేయడం జరిగింది. వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ అవడానికి చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమాజం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తారంటూ కూడా మాట్లాడడం జరిగింది. చిన్నారులకు యువతకు స్ఫూర్తినిచ్చే ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి సమాజాన్ని అభివృద్ధికి దోహదం చేయండి, అంతేకాని ఎలాంటి వీడియోలు పడితే వారితో చిన్న పిల్లలతో అలాంటి వీడియోస్ చేయొద్దంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. గుర్తు పెట్టుకోండి, ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, క్షమాపార్థం చట్టరీత్యా నేరం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ఇటువంటి చర్యలు పోక్సో యాక్ట్ అండ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే పిల్లలను ఇలాంటి కంటెంట్ లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్ప్లోటేషన్ కిందకే వస్తున్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే తక్షణమే వీటిని తొలగించుకున్న భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే
రిపోర్ట్ చేయండి. స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి, లేదా హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ గానీ జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు, వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తుని కాపాడడం అనేక విషయాల్లో మీరు మర్చిపోకూడదు. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి, వారికి ఆ సానుకూల వాతావరణం, సరైన విలువలు ఉంచండి అంటూ కూడా ఆయన హెచ్చరిస్తా ఉన్నారు. సో ఏదైతే వీరు హద్దు దాటి కొన్ని ఇంటర్వ్యూలు ఎవరైతే చేశారో వారిపై బాధ్యతలు కేసు తీసుకోనున్నారు. సో వైరల్ హబ్ అండ్ E96 యూట్యూబ్ ఛానల్ పై అయితే పోలీస్ స్టేషన్ లో ఆయన కేసు రైజ్ చేయడం జరిగింది. సో వీటిపై చర్యలు అయితే తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. సో తక్షణమే మీరు కంటెంట్ డిలీట్ చేస్తారా, లేకుంటే మీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ సజ్జనార్ దెబ్బతో మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే మైనర్లతో ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారో అండ్ గల్లీలో పిల్లలతో వీడియోస్ చేపిస్తా ఉంటారు, వారందరూ కూడా భయపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది సార్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఎవరైనా విచక్షణ మరిచి ప్రవర్తించి పనికిమాలిన కాంటెంట్ కనుక తెర మీదకి తీసుకొస్తే, మరి ముఖ్యంగా మైనర్ల పట్ల టాట తీస్తామంటోంది పోలీసు శాఖ. యూట్యూబ్ ఛానళ్లకు బిగ్ షాక్ ఇచ్చింది. 2 యూట్యూబ్ ఛానళ్లపై పోక్సో కేసు నమోదు చేసింది పోలీసు శాఖ. మైనర్లతో అసభ్యకరమైన కాంటెంట్ చేసిన వైరల్ హబ్ E96 యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది సైబర్ క్రైమ్. ఈ నేపథ్యంలో వ్యూస్ కోసం పిచ్చి కంటెంట్లు చేస్తే టాట తీస్తామంటూ సజ్జనార్ వార్నింగ్ ఇస్తున్న సందర్భం. ఈ క్రమంలో మీరేమంటారు ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఎటువంటి కాంటెంట్ వస్తుందో మనం చూసాం. అసలు ఏం మాట్లాడుతున్నారు దాంట్లో, ఒక్కసారి బూతులు దొరుకుతున్న పరిస్థితి ఉంది. వాంటెడ్గా చేస్తున్న కాంటెంట్ కనిపిస్తోంది. నాట్ స్పెసిఫిక్ అంటే ఒక్క ఛానల్కి సంబంధించా లేకపోతే ఇంకో ఛానల్ కాదు. అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎడిపోతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ బూతు కాంటెంట్ ఏంటి, ఈ దరిద్రం ఏంటి? ఈ దరిద్రం కోసం వ్యూస్ కోసం, లైక్స్ కోసం, ఏదో వ్యూస్ కోసం ప్రయత్నంలో ఒక హద్దు వరకు వెళ్ళారు అంటే పోనీ ఆలోచించడానికి, హద్దు దాటిపోయి దాంట్లో ఊపిలో కూరుకుపోయి దాంట్లోనే ఉంటే ఇంకెట్లా? పోనీ ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దుని టచ్ చేశారంటే పోలే తెలికి చేశారేమో, ఒకసారి చెప్తే వెనక్కి వస్తారేమో. కాదే, ఆ హద్దు దాటేసి ఏకంగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్న సందర్భం ఉందిగా. కేవలం యూట్యూబ్ అనే కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అది ఏదైనా తీసుకోండి, వెదర్ ఇట్ కుడ్ బి ఫేస్బుక్, వెదర్ ఇట్ కుడ్ బి ఇన్స్టాగ్రామ్. ఇంకా ఇన్స్టాగ్రామ్ సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ ఆ కాంటెంట్కి సంబంధించి ఆ ప్లాట్ఫామ్ ఏదైనా. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కాస్త విఘ్నతతో ప్రవర్తించండి, కాస్త విఘ్నత. అఫ్కోర్స్ వ్యూస్ అండ్ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ మ్యాటర్స్ అండ్ నో బడీ విల్ డినై దాట్. బట్ దట్ డజంట్ మీన్ దట్ అదైతే కరెక్ట్ కాదు కదా. ఏ కాంటెంట్ ఇచ్చినా జనాలు చూసేస్తున్నారు, బూత్ కాంటెంట్ ఇస్తే ఎక్కువ చూస్తున్నారు. ఈ భ్రమలో బతికితే కాస్త కష్టమే. ఎందుకంటే బహుశా ఒకరోజు చూడొచ్చు, రెండో రోజు చూడొచ్చు, మూడో రోజు చూడొచ్చు, ఒక 2-3 రోజులు చూడొచ్చు కాక ఆ తర్వాత ఏమవుతుంది, అచ్చా వీడు ఎప్పుడు ఇదే కాంటెంట్ ఇస్తారు అని ఒక కైండ్ ఆఫ్ వచ్చిందనుకోండి, వెగటు పుట్టిందనుకోండి. వెగటు పుడితే ఏమవుతుంది? మరి ముఖ్యంగా కొన్ని ప్లాట్ఫామ్స్ చూడండి, ఆల్రెడీ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటున్నాయి కదా. మనకి తెలుగులో చక్కగా ఉంది, నిదానంగా గెలవండి అనే ఒక మాట అంటూ ఉంటారు. స్లో అండ్ స్టడీస్ విన్స్ ద రేస్ అని చెప్పి నిదానంగా వెళ్ళండి ఒక మంచి కాంటెంట్ని. అఫ్కోర్స్ కొన్ని సందర్భాలు మీకు తెలియకుండా తప్పు జరగచ్చు, దాన్ని ఎవరైనా క్షమించేందుకు క్షమార్హతగా దాన్ని పరిగణించే అవకాశం ఉంటుంది. పోనీ వీడు తెలియ చేశాడు, అప్పుడు వార్నింగ్ ఏదో అని చెప్పి. బట్ లిమిట్ని క్రాస్ చేసేసి, లిమిట్స్ని, హద్దులను దాటేసి ఏం చేస్తున్నామో తెలియక సమాజం మీద ఇంత ఆ దరిద్రాన్ని, ఇంత విషాన్ని వెదజల్లుతూ ఉంటే హైలీ అన్యాక్సెప్టబుల్. ఇది ఒక పోలీసు శాఖ, మనకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు, మనకు సంబంధించి మనకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు మనమే తప్పులు చేస్తూ ఉంటే ఇంక పాప వాళ్ళకి ఇంకా అదే పనా? మన కరెక్ట్గా ఉంటే వాళ్ళు వేరే పని మీద దృష్టి సారిస్తారు కదా. సో ఈ నేపథ్యంలో ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఏం చేయాలి, ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? మరి ముఖ్యంగా అంటూ ఉంటారు కదా, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి, అలాంటిది ఏమైనా ఇవ్వాలా?
లేకపోతే కంప్లీట్గా బ్యాన్ చేయాల్సి ఉంటుందా, కంప్లీట్గా ప్లాట్ఫామ్స్ రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, చేంజ్ ఓవర్ కావాలంటే ఏం జరగాలి, మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.